సో ఎల్నినో ప్రభావం తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రాలో కూడా ఏదైతే దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఎల్నినో ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎల్నినో ఎఫెక్ట్ జూన్తో పాటు జూలైలో కూడా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే జూన్ 7, 8 తారీఖు తెలంగాణలో ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి. ఋతుపవనాలు ఎంటర్ అయిన సందర్భంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఋతుపవనాల మూవ్మెంట్ అయితే చాలా స్లోగా జరిగింది. మొన్నటికి మొన్న ఋతుపవనాలన్నీ రాష్ట్రం మొత్తం విస్తరించినప్పటికీ ఆశించినంత వర్షాలు అయితే పడట్లేదు. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్కి ఇప్పటికీ దాదాపు 20% వర్షపాతం లోటు అయితే కనబడుతుంది. సో చాలా ఏరియాల్లో వర్షపాతం అయితే అసలు వర్షం పడని మండలాలు కూడా చాలా వరకు వందలాది మండలాలు కూడా ఉన్నాయి. సో దాదాపు ఇటు ఉత్తర తెలంగాణలో అయితే ఇటు పెద్దపల్లి కానీ ఆదిలాబాద్, మంచిర్యాల ఇలా చాలా జిల్లాల్లో ఆశించినంత వర్షపాతం అయితే కనబడతలేదు. దక్షిణాది జిల్లాల్లో కొద్దిగా నాగర్ కర్నూలు కానీ, మహబూబ్నగర్ లేకపోతే వనపర్తి ఈ జిల్లాల్లో మొదటగా ఎంటర్ అయిన ఋతుపవనాలు ఆశించినంత వర్షాలు పడ్డప్పటికీ ఉత్తర తెలంగాణలో మాత్రం ఇప్పటికీ కూడా చాలా వరకు వర్షాలు లేని మండలాలు అయితే వర్షాలు కురవని మండలాలు చాలా వరకు మనకైతే కనబడుతున్న పరిస్థితి. సో ఎల్నినో ప్రభావం తెలంగాణ మీద తీవ్రంగా అయితే చూపిస్తున్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్లో కూడా గత నెల 9వ తారీఖు పడ్డ వర్షం బీభత్సం అయితే సృష్టించిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో కొద్దిపాటి వర్షానికే ఇటు డ్రైనేజీలు పొంగుతాయి, రోడ్ల మీదకి నీళ్ళు వస్తాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి హైదరాబాద్లో పెద్ద వర్షం అని చెప్పేసి 9వ తారీఖు అయితే చెప్పుకున్న పరిస్థితి. 9వ తారీఖు తర్వాత ఏదైతే జూన్ 9 తర్వాత హైదరాబాద్లో కూడా వర్షాలు అసలు పడని పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నాం జూన్లో మొత్తం జూన్ ఎండ్ అయిపోయింది. ఆల్రెడీ జూలైలో కూడా మనం ఎంటర్ అయ్యాం. బట్ జూలైలో కూడా వర్షాలు ఏదైతే వాతావరణ శాఖ చెప్తుంది చాలా వరకు భారీ వర్షాలు, సాధారణ వర్షపాతం అని చెప్పేసి, సాధారణ నుంచి ఒక మోస్తారు వర్షాలు, తర్వాత భారీ వర్షాలు అని చెప్పేసి ఇటు జిల్లాల్లో ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నప్పటికీ ఏదైతే వాతావరణ శాఖ చెప్పినట్టు వర్షాలు ఎక్కడా కురవట్లేదు. మనం ఇక్కడ హైదరాబాద్తో పాటు జిల్లాలో కూడా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ కూడా జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు అయితే కురవని పరిస్థితి. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ చాలా ఉంది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ జూన్లోనే ఉంటుందనుకుంటే జూలైలో కూడా ఉంటుందని చెప్పేసి, జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, ఎందుకంటే మాన్సూన్ సీజన్ జూన్లో స్టార్ట్ అయ్యి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో మాన్సూన్ మొత్తం ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికీ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు మేము భారీ వర్షాలు లేకపోతే ఒక మోస్తారు నుంచి సాధారణ వర్షాలని అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ దానికి సంబంధించి ఎల్నినో ప్రభావం ఖచ్చితంగా కనబడుతుంది. ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే ఒకే దగ్గర భారీ వర్షాలు పడతాయి, ఒక దగ్గర వర్షాలు పడని పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడానికి ముసురు వాన అంటారు కదా, ముసురు వాన పడితే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగడానికి ముసురు వానలు అయితే ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఎక్కడ కూడా మనం ఇంతవరకు ముసురు వాన అనేది అయితే చూడలేదు. సో పడ్డప్పుడల్లా భారీగా వర్షం పడి వరదలాగా కొట్టుకుపోతున్న పరిస్థితి. సో దీనికి ఎందుకంటే ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే వర్షాలు పడతాయి, బట్ దాని డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగా ఉండదు. ఎందుకంటే ఒకే దగ్గర వర్షం పడుతుంది, తర్వాత మళ్ళీ మొత్తం డ్రై స్పెల్స్ ఉంటుంది. ఒక దగ్గర భారీ వర్షం పడిన తర్వాత మళ్ళీ ఒక 4-5 రోజులు మొత్తం కంప్లీట్ డ్రై ఉంటుంది. సో ఆశించినంత వర్షాలు పడకపోవచ్చు. సో దీనికి సంబంధించి చాలా వరకు రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఊళ్ళల్లో బోర్లు ఎండిపోయాయి, భూగర్భ జలాలు కూడా చాలా వరకు అడుగంటిపోతున్నాయి. ఇటు పర్టికులర్గా హైదరాబాద్ సంబంధించి కూడా మొన్న పీక్ సమ్మర్లో చాలా వరకు వాటర్ ట్యాంకర్లు చాలా ఎందుకంటే దాదాపు రోజుకు 20,000 పైగా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో కూడా వాటర్ సమస్య ఎంత తీవ్రంగా ఉందని చెప్పేసి. ఇప్పటికే జంట జలాశయాలైన హిమాయత్ సాగర్ కానీ దీనికి సంబంధించి చాలా వరకు అడగట్టిపోతున్న పరిస్థితి. సో రాను హైదరాబాద్లో కూడా వాటర్ కష్టాలు తప్పాయని చెప్పేసి ఇటు జలమండలి అధికారులు చెప్తుంటే, మరోవైపు వర్షాలకు సంబంధించి రైతులు కూడా చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఒకవేళ కాలువల ద్వారా ఏమన్నా నీళ్లు తీసుకుందామన్నా కూడా అటు నదులు కూడా కాలువల్లో కూడా నీళ్లు లభ్యం లేకపోవడం, మరోపక్కన బోర్లు కూడా ఎండిపోవడంతో రైతులు కూడా ఈసారి చాలా వరకు వరి వేయొద్దని కూడా ఇప్పటికే ఏదైతే వ్యవసాయ శాఖ కూడా సూచించిన పరిస్థితి. సో ఏదైతే నీళ్లు తక్కువగా ఉండే పంటలే సూచించాలని చెప్పేసి, పంటలు వేయాలని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాఖ కూడా ఎప్పటికప్పుడు రైతులకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికీ రైతులైతే చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నారు. ఎందుకంటే ఈ సీజన్ సంబంధించి వర్షం పడితే చాలా వరకు రైతులు ఆనందంలో ఉంటారు. బట్ ఏదైతే వర్షాలు లేక చాలా వరకు గ్రౌండ్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్కన బోర్ల మీద వ్యవసాయం, తెలంగాణలో దాదాపు బోర్ల మీద వ్యవసాయం నడుస్తుంటుంది. సో బోర్లు కూడా చాలా వరకు ఎండిపోయిన పరిస్థితి. సో ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ ప్రతి సంవత్సరం తగ్గిపోతూ వస్తుంది. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ ఈ ఇయరే ఉంటుందా, మన నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతుందా అనేది కూడా వాతావరణ శాఖ అంచనా వేయలేకపోతుంది. సో ఎల్నినో ఎఫెక్ట్ దేశంలో 14 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాల్లో ఉన్న వ్యవస్థ మనకు 14 రాష్ట్రాల్లో ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఏపీలో పాటు ఇటు తెలుగు రాష్ట్రాలైన ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఎల్నినో ఎఫెక్ట్ అయితే వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొద్ది రోజులైతే వాటర్కి
నీటి కష్టాలు తప్పవని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్కన నీటిని కూడా వృధాగా వేస్ట్ చేయకండి, పడ్డ వర్షం నీళ్లను సంపులో కానీ లేకపోతే కుంటల్లో కానీ నిల్వ చేసుకోండి. ఎందుకంటే రైతులకు సంబంధించి ఏదైనా కుంటల్లో కానీ బావుల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక తడికో లేకపోతే ఇంకొక దాని పొలం సంబంధించి పనులకు నెక్స్ట్ టైం వర్షం పడినప్పుడు ఆ నీటిని యూజ్ చేసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లో అయితే సంపులలో వాటర్ పట్టుకోవడం కానీ దానికి సంబంధించి ఏదైతే ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి కూడా ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఎంత మొత్తుకున్నా కూడా మరీ ఏంటంటే చిన్న చిన్న ఏరియాల్లోనే 60 గజాల్లో 100 గజాల్లో ఇల్లు కడతారు. సో ఇంకుడు గుంతలు అనేది నిర్మించడం మర్చిపోతుండడంతో హైదరాబాద్లో కూడా ఇంకుడు గుంతలు లేకపోవడంతో మరోపక్కన ఈ పార్కుల్లో కూడా చాలా వరకు ఇంకుడు గుంతలు గవర్నమెంట్ కడుతుంది. బట్ దాని మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడంతో ఇటు చాలా వరకు గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోతున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తుంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ చాలా వరకు వర్షాలు పడ్డాయి. లాస్ట్ ఇయర్ మే అంతా వర్షాలు పడడం, సో జూన్లో కూడా అది కంటిన్యూ అవ్వడం చాలా వరకు ఊరటనిస్తే ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి, వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి. సో ఈ వర్షాలకు సంబంధించి ఎల్నినో ఎఫెక్ట్ అయితే చాలా వరకు ఉంది. బట్ ఇది నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇంకొక 4 నెలల తర్వాత అంచనా వేయొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్కన వాతావరణ శాఖ అధికారులు రోజు అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ జిల్లాలో ఇంత వర్షం పడుతుంది, ఈ జిల్లాలో ఇంత వర్షం పడుతుంది, లేకపోతే ఈ జిల్లాలో ఒక మోస్తరు వర్షం నుంచి అతి భారీ వర్షం అని చెప్పేసి చెప్తున్నప్పటికీ జిల్లాలో మాత్రం గ్రౌండ్ లెవెల్లో మాత్రం అసలు వర్షం జాడ లేని పరిస్థితి. హైదరాబాద్లో పర్టికులర్గా అయితే దాదాపు లాస్ట్ మంత్ 9వ తారీఖు పడ్డ వర్షం తర్వాత పెద్ద వర్షం అనేది పడ్డట్టు హైదరాబాద్లో మనకు కనబడట్లేదు. సో హైదరాబాద్లో రెగ్యులర్గా ఏంటంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంకు వర్షాలు పడడం, లేకపోతే ట్రాఫిక్ జామ్, ఇదంతా చాలా వరకు లాస్ట్ మాన్సూన్ సీజన్లో చూసాం. బట్ ఈ మాన్సూన్ సీజన్లో ఒక లాస్ట్ మంత్ ఒక 9వ తారీఖు తప్ప ఈ వర్షాకాలం మాత్రం హైదరాబాద్ వాసులు ఏమి ఇబ్బంది పెట్టని పరిస్థితి. సో హైదరాబాద్ వాసులు కూడా చాలా వరకు వర్షం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు ఇళ్లలో బోర్లు ఎండిపోయి ఇప్పటికీ ట్యాంకర్లు కూడా బుక్ అవుతున్నాయి. సో జలమండలి అధికారులు రోజుకి బుక్ అవుతున్న ట్యాంకర్లకు సంబంధించి కూడా సరఫరా చేయలేక చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు ఖచ్చితంగా వానాకాలం వచ్చే ముందే సమ్మర్లోనే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి. సో చాలా వరకు జనాలు కూడా పెడిచెవిన పెట్టడంతో ఈసారి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోవడం అయితే చూస్తున్నాం. సో కంటిన్యూ అవుతుంది ఎల్నినో ఎఫెక్ట్ అయితే రానున్న రోజులు ఎందుకంటే మనకు ఎగువ రాష్ట్రాలు అటు మహారాష్ట్ర కానీ కర్ణాటకలో కొద్ది వర్షాలు పడితే మనకి ఇటు కొంచెం వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ కూడా వర్షాలు ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా వర్షాలు పడట్లేదు. సో మనకు గోదావరి కానీ ఇటు కృష్ణాకు సంబంధించి వాటర్ అయితే రోజుకి జలాశయాలు అడుగంటుకుపోతున్న పరిస్థితి. ముఖ్యంగా చాలా వరకు పట్టణాల్లో సంబంధించి అర్బన్ ఏరియాలో చాలా వరకు రోజు విడిచి రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్లో కూడా రోజు విడిచి రోజు నీళ్ళు ఇస్తుంటారు. సో దానికి సంబంధించి ఇంకొక 2 రోజులకు 3 రోజులకు కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండబోతుందని చెప్పేసి అధికారులు ఇప్పుడే ఒక అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి చాలా ఏరియాల్లో కూడా వాటర్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో అధికారులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా నీటిని పొదుపుగా వాడుకోండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు సూచిస్తున్నా కూడా దానికి సంబంధించి జనాలు అయితే వాటర్ ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వేస్ట్ చేయండి, చాలా వేస్ట్ చేయకండి, పొదుపుగా వాడుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ ఇంకొక 2 నెలలు ఉంటే ఈసారి నీటి కష్టాలు తప్పవు. సో జనాలందరూ అవేర్నెస్గా ఉండండి, నీళ్ళని చాలా పొదుపుగా వాడుకోండి అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి.